హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 17 భాగాన్ని వినేద్దాం. చెప్తాను బావా, నా బాధను ఎన్నోసార్లు నీతో పంచుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కదా, చెప్తాను తప్పకుండా అంటుంది అరుంధతి. కార్తీక్ ఆరు కళ్ళల్లోకి చూస్తూ, మనసులో ఎంతో బాధను మోస్తున్నావు అనుకున్నాను నిన్ను చూసినప్పుడు, కానీ ఇప్పుడే తెలిసింది ఆ బాధకి కారణం అనుకుంటాడు. అరుంధతి కార్తీక్తో ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అరుంధతి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు అంజనా గారు ఒక మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఆవిడ కారుని ఇంకో కారు ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అయి ఆ కారు పక్కనే ఉన్న లోయలోకి పడిపోతుంది. అది మంచు కొండలతో ఉన్న ప్రదేశం అవడంతో ఎక్కువ జనసంచారం ఉండదు. ఈవినింగ్ టైంకి కూడా ఇంటికి రాకపోవడంతో ఆరు అంజనా గారికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది, కానీ కలవదు. భయంతో వాళ్ళ నాన్నకి కాల్ చేస్తే భార్గవ్ గారు ఇంకా రాకపోవడం ఏంటి అని అంటూ ఆయన కూడా వెతుకులాట మొదలు పెడతారు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది, ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయి కారులో లోయలో పడి చిత్తు అయిందని. వెంటనే అక్కడికి వెళ్తారు. పోలీసులు ఉంటారు ఆల్రెడీ. ఈ ప్రదేశంలోకి ఆ కారు వచ్చే ముందే ఉన్న రూట్లో సీసీటీవీలు ఉండడంతో కారు నెంబర్ చూస్తారు వాళ్ళు, కానీ ఆ లోయలో పడిన కారుని బయటికి తీయలేకపోతారు. భార్గవ్ గారు వచ్చి వాళ్ళతో మాట్లాడగానే ఆ కాప్స్ చెప్తారు. జరిగింది విన్నాక ఆయన చలనం లేకుండా అయిపోతారు. కొన్ని దృశ్యాలు ఆయన కళ్ళ ముందుకొచ్చి చేరుతాయి. ఆయన బాధతో అలా కూలబడిపోతుంటే అరు వచ్చి పట్టుకుంటుంది. అరుంధతి టీవీలో ఈ న్యూస్ రావడంతో భయంగా చూస్తుండగానే కార్ నెంబర్ చెప్పడంతో బాధతో కళ్ళ నీళ్లతో ఆ ప్లేస్కి వస్తుంది. అప్పుడే భార్గవ్ గారు పడిపోవడం చూసి వెళ్ళి పట్టుకుని, కంట్రోల్ నాన్న ప్లీజ్ అంటూనే కళ్ళ వెంపట గోదావరి ఏర్లను పరిగెత్తిస్తూ ఉంటుంది. భార్గవ్ గారు కాస్త కంట్రోల్ అయి, అరుంధతి నేను చేసిన పాపం వల్ల ఇలా జరిగింది అంటారు. అప్పుడు అరుంధతి పట్టించుకోదు. ఏడుస్తున్న వాళ్ళ నాన్నని హక్ చేసుకుని, అమ్మని చివరిసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది నాన్న, ఇంతటి దురదృష్టం ఎవరికి రాకూడదు నాన్న అంటూ ఏడుస్తుంది. భార్గవ్ గారు ఆయనలో ఆయన కుమిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అరుంధతిని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికొచ్చిన ఇద్దరు ఒకచోట కూర్చుని అంజనా గారి మాటలు అలికిడి లేని ఇంటిని చూస్తూ రోధిస్తూ ఉంటారు. అలా బాధగా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. తిండి లేదు, నిద్ర లేదు, ఉలుకు పలుకు ఏమీ లేవు. భార్గవ్ గారు ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు. తన ప్రేమ కోసం తను చేసిన పని నిజంగా అంజనా గారిని బలి తీసుకుందేమో అని బాధపడుతుంటారు. అరుంధతికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అమ్మ తప్ప వేరే ప్రపంచమే ఉండదు. అలాంటి తనకి వారమ్మ లేకపోవడంతో ప్రపంచమే శూన్యమైపోయింది. అలా ఎవరికి వారు బాధపడుతుండగానే అరుంధతి లేవబోయి వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. దానితో భార్గవ్ గారు భయపడిపోయి అరు పల్స్ చూస్తూ, నా ప్రేమ దూరమైంది, నా ప్రేమకు గుర్తురా నువ్వు దూరం అయిపోతే నా ప్రాణాలు ఉండవు తల్లి అంటారు. ఈ మాటలు అరుంధతి మైండ్కి చేరుతాయి, కానీ అరు లేవడానికి సహకరించదు శరీరం. భార్గవ్ గారు కన్నీళ్లతో వర్షిస్తూ బాధగా అరుంధతిని చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్కి వెళ్దామని కదులుతుంటే ఆయన దగ్గర కూడా ఓపిక ఉండదు. కానీ చేతిలో ఉంది తన కూతురు. ప్రాణం పోయిన ఏ తండ్రి కూతుర్ని దూరం చేసుకోలేడు కదా. ఎలాగోలా ఎంతో ఓపికగా ప్రేమతో అరుంధతిని బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. కొంతసేపటికి ఒక హాస్పిటల్ దగ్గర కారు ఆపి అరుని బయటకు తీసుకు మళ్ళీ చిన్నపిల్లల తన కూతుర్ని చేతుల్లోకి ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్, సిస్టర్ అంటూ అరుస్తుంటే ఒక బాయ్ స్ట్రెచ్చర్తో వస్తాడు. అరుంధతిని దానిపై పడుకోబెట్టగానే లేడీ డాక్టర్ వస్తుంది. భార్గవ్ గారు ఆవిడికి జరిగిందంతా చెప్పి, నా కూతురు కళ్ళు తెరిచేలా చూడండి, ఎంత మనీ అయినా పే చేస్తానంటాడు. ఆవిడ అరుంధతి పల్స్ చెక్ చేసి భార్గవ్ గారితో, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ తన క్యాబిన్లోకి వెళ్తే వెనక ఆ బాయ్ అరుంధతి ఉన్న స్ట్రెచ్చర్ తీసుకుని వెళ్తాడు. ఆవిడ అరుకి అన్ని చెకప్లు చేసి అరుకి ఒక ఇంజెక్షన్ చేసి భార్గవ్ గారిని పిలిచి తను వీక్గా ఉందని క్యాప్సల్స్ అండ్ సిరప్లు కొన్ని ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అరుంధతికి అప్పుడు మెలకువ వస్తుంది. అరు భార్గవ్ గారి దగ్గరికి అమాంతంగా వచ్చి, నాన్న, అమ్మ అమ్మ అంటూ మాటలు రాక ఆపేస్తుంది. భార్గవ్ గారు అరుంధతిని హత్తుకుని ఒక చేత్తో టాబ్లెట్లు కవర్ తీసుకుని అరుంధతిని బయటకు తీసుకొస్తూ, అరు, అమ్మ ఎప్పుడూ నీ నవ్వులో నీ ప్రేమలో భద్రంగా ఉంటుంది తల్లి, నువ్వు బాధపడితే తను అస్సలు తట్టుకోలేదురా. నీకు గుర్తుందా, నీ చిన్నప్పుడు నువ్వు నా ఫైల్లో పేపర్ పాడు చేశావని తిట్టానని మీ అమ్మ నాతో 2 రోజులు మాట్లాడలేదు. నీకు తెలుసా, మీ అమ్మ అంటే నాకు ప్రాణం. ఆ విషయం తనకి తెలుసు, కానీ తాను ఆ 2 రోజులు మాట్లాడకుండా ఉంది జస్ట్ తిట్టినందుకే. తన మౌనం నాకు నరకం. నీకోసం నాకే అంత పెద్ద శిక్ష వేసింది. ఇంకా నువ్వు తన కోసం ఇలా బాధపడితే పైన మీ అమ్మ ఆత్మ శాంతించదురా, బాధపడకు అంటారు. అరుంధతి తల ఊపుతుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. భార్గవ్ గారు అరుంధతిని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి ఆయన కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారు.
అరుంధతి ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చొని వాళ్ళ అమ్మ ఫొటోస్ని మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ వచ్చే కన్నిటిని ధారాళంగా వదిలేస్తుంది. భార్గవ్ గారు ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి అరుంధతి దగ్గరికి వెళ్తారు. అరుంధతి ఏడుస్తుండడం చూసి అరుంధతి అంటూ దగ్గరకు వస్తారు. భార్గవ్ గారు అరు అని అంటారు ఎప్పుడు, కానీ అంజనా గారు మాత్రం అరుంధతి అనే పిలుస్తారు. అందుకే ఇప్పుడు భార్గవ్ గారు కూడా అరుంధతి అంటూ ప్రేమగా పిలుస్తారు. అరు నాన్న అని నించుంటే భార్గవ్ గారు ఇక నుంచి అమ్మని కూడా నేనే అంటూ అన్నం కలిపి పెడతాడు. ఉన్న బిజినెస్ని భార్గవ్ గారే చూసుకోవడం వల్ల అరు వాళ్ళ నాన్నతో కలిసి భోజనం చేయడమే తక్కువ. అలాంటిది ఆయన చేత్తో అది ఇలాంటి టైంలో తినడంతో అరుకి ఇంకా బాధగా అనిపిస్తుంది. కానీ కంట్రోల్ అయి మీరు తినండి నాన్న అంటూ తను భార్గవ్కి పెడుతుంది. ఇద్దరు తిన్నాక భార్గవ్ గారు ప్లేట్ తీసుకెళ్లి వాష్ చేసి మళ్ళీ అరుంధతి దగ్గరకు వచ్చి, అరుంధతి నువ్వు ఎలాగో బెడ్పై పడుకోవు కదా, నేను నీ రూమ్లో ఉన్న బెడ్పై పడుకుంటాను అంటారు. అలాగే నాన్న అంటూ బెడ్ సర్ది తనకి కింద పక్క వేసుకుని పడుకుంటుంది. ఇలా ఇంకా అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటే అరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. నన్ను క్షమించు అంజనా, నీకు చాలా పెద్ద ద్రోహం చేశాను అని ఆవేదన చెందుతూ బాధగా ఆలోచిస్తుంటారు భార్గవ్ గారు. ఆ టైంలో అరు నిద్రలోనే కలవరింపుగా, అమ్మా నన్నెలా వదిలి వెళ్ళిపోయావు అంటూ వెక్కుతూ, నువ్వు లేకుండా నేనెలా ఉండాలి అంటూ నేను నిద్రపోతుంది. భార్గవ్ గారు ఆ మాటలు విని, నేను మీ ఫ్యామిలీకి చేసిన ద్రోహానికి నా కూతురిని తీరని బాధపడేలా చేసి నా ప్రాణం తీసేస్తున్నాడా భగవంతుడు అనుకుని మదన చెందుతూ ఆలోచిస్తూ ఉంటే అరు ఇక్కడే ఉంటే అంజనా గారిని తలుచుకుంటూ బాధపడుతుంది. ఎలా అనుకుంటుంటే ఇండియా పంపిద్దామని ఆలోచన తట్టగా అలానే చేయాలనుకుని ప్రశాంతంగా పడుకుంటాడు. ఆ తర్వాత రోజు భార్గవ్ గారు లేచి ఫ్రెష్ అయి మళ్ళీ అరుంధతి కోసం డ్రెస్ తీసిపెట్టి అరుణి లేపి ఫ్రెష్ అవ్వని చెప్పి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసి వస్తారు. అరుంధతి ఫ్రెష్ అయి వాళ్ళ అమ్మలాగా పూజ గదికి వెళ్ళి పూజ చేద్దామంటే ఈ టైంలో చేయకూడదు కదా అనుకుని దండం పెట్టుకుని వస్తుంది. భార్గవ్ గారు అరుంధతిని చూసి తల్లి టిఫిన్ అంటారు. అరుంధతి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా నాన్న అని అడిగింది. ఇప్పుడప్పుడే వెళ్ళదలుచుకోలేదులే, కానీ అరు నువ్వు ఈ టిఫిన్ తిని లగేజ్ ప్యాక్ చేసుకో, మనం ఇండియా వెళ్తున్నాం ఈవినింగ్ ఫ్లైట్కి అంటారు. అరుంధతి షాక్గా ఎందుకు నాన్న అంటుంది. ఏం లేదు, నీ స్టడీ అక్కడే, నేనొచ్చి అక్కడ నీకు కాలేజ్ చూస్తాను, నువ్వు అక్కడే చదువుకోవచ్చు అంటూ ప్లేట్ తెచ్చి టిఫిన్ పెడుతూ చెప్తారు భార్గవ్ గారు. అరుంధతి తింటూ వెళ్ళాలా నాన్న అంటుంది. ఖచ్చితంగా తల్లి అంటారు. సరే మీకోసం, కానీ ఇక్కడ మీరు ఒక్కరే ఎలా ఉంటారు అంటుంది. నేను చూసుకోవడానికి చాలా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, ఇండియాలో కూడా ఒక కంపెనీ ఉంది, అది మీ అమ్మ స్టార్ట్ చేసింది, ఆ కంపెనీ నేమ్ ఏబి అని స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటో తెలుసా, అంజనా భార్గవ్ అంటూ నవ్వుతారు. అది చూసిన అరుంధతి, నాన్న అమ్మపై మీకు లవ్ ఎక్కువ అనుకుంటా కదా అంటుంది. చాలా ఇష్టం రా, తనే నా ప్రపంచం రా అంటారు భార్గవ్ గారు. అరుంధతి నవ్వుతూ అలా ఆలోచిస్తూ మనసులో నాకు మీలా ప్రేమను పంచే వ్యక్తి వస్తాడా అనుకుంటుంది. ఆరు అంజనా గారి గురించి మరిచి భార్గవ్ గారి మాటల్లో పడి నవ్వుతూ ఉంటుంది. భార్గవ్ గారు అలా మాట్లాడుతూనే, ఆరు నువ్వు ఏడవద్దు, మీ అమ్మకి ఏడ్చేవాలంటే అస్సలు నచ్చదు, మనం కార్చే కన్నీటికి ఒక వాల్యూ ఉంటుందిరా, ఇలా తలుచుకుని తలుచుకుని బాధపడకు, అమ్మ మళ్ళీ నీ కూతురుగా మనకు దగ్గరికి వచ్చేస్తుంది, నన్ను నమ్ము, ఆ టైం రావాలి అంటే నువ్వు బాగా చదివి మీ అమ్మ అంత తెలివిగా మారాలి, ఒక పొజిషన్కి రావాలి అంటారు. ఆరు అలా వింటూ నేను చాలా బాగా చదువుకుంటాను నాన్న అని చిన్నపిల్లలా తలూపుతూ ఉంటుంది. ఆయన నవ్వి వెళ్ళి లగేజ్ సర్దుకో, 1 వీక్ ఇద్దరం కలిసి అన్నీ తిరిగేద్దాం, కావాల్సినవి కొనిస్తాను కూడా ఆరు, ఆ తర్వాత నువ్వు నేను చూసిన కాలేజీకి, నేనేమో నేను చూసుకునే కంపెనీకి వెళ్ళాలి అంటారు. అరుంధతి తలూపి సరే నాన్న అని వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంది. భార్గవ్ గారు ఆయన 1 వీక్కి సరిపోయే డ్రెస్సెస్ సర్దుకొని ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసేసి ఆరుకి తినిపించడానికి రూమ్కి వెళ్తారు. ఆరు సర్దుకుంటేనే నిద్రపోతుంది. ఆరు చుట్టూ బట్టలుంటాయి, ఆయన అది చూసి ఇంకా చిన్నపిల్లే ఈ ఆరు అనుకుని ప్లేట్ పక్కన పెట్టి ఆయన సర్దేసి అరుంధతిని లేపుతారు. అరుంధతి ప్లీజ్ అమ్మా కాసేపు అంటూ పడుకుంటుంటే భార్గవ్ గారు సైలెంట్ అయిపోతారు. ఆరు ఆ నిద్రలో తనేముందో అర్థమై వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. భార్గవ్ గారిని చూసి నాన్న సారీ అంటుంది. భార్గవ్ గారు బాధగా అరుని దగ్గరకు తీసుకుంటారు. అరు కూడా ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి ఆయన అరు కళ్ళు తుడిచి ఇది తిను అంటూ ఫుడ్ పెడతారు. మీరు కూడా తినాలి అంటూ భార్గవ్ గారికి కూడా పెడుతుంది. ఇద్దరు తిన్నాక భార్గవ్ గారు కాసేపు రెస్ట్ తీసుకోమని ఫ్రెష్ అయ్యి లగేజ్తో రెడీగా ఉండమని చెప్తారు. అరుంధతి తల ఊపుతుంది. భార్గవ్ గారు వెళ్ళాక వాళ్ళ అమ్మతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుగా ఉన్న ఆల్బమ్ తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. కాసేపటికి రెడీ అయ్యి లగేజ్తో బయటకు వస్తుంది. భార్గవ్ గారు కూడా రెడీ అయ్యి లగేజ్తో వస్తారు.
ఇద్దరు కలిసి కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. అక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత ఒక హోటల్ రూమ్లో బుక్ చేసుకుని రోజుకో ప్లేస్ తిప్పేస్తాడు హైదరాబాద్లో. తన కోసం ఏ రోజు ఒక్క గంట కేటాయించినా వాళ్ళ నాన్న ఇప్పుడు తన కోసం తనతోనే ఉండడంతో ఆ ఫీలింగ్ అరుంధతిని ఆనందంలో ముంచెత్తుంది. భార్గవ్ గారు అరు కోసం మా కాలేజీలో మాట్లాడి అన్ని అరేంజ్ చేస్తారు. ఆ తర్వాత అరుని కూడా కాలేజీలో జాయిన్ చేసి నెలలో ఒక్కసారైనా నీ దగ్గరకు వస్తాను ప్రామిస్ రా, నువ్వు మాత్రం బాధపడద్దు అంటారు. అరుంధతి తలూపుతుంది. భార్గవ్ గారు అరు నవ్వుతూ నవ్విస్తూ ఉండు, అప్పుడే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, అది మీ అమ్మ థీమ్ బేబీ, నువ్వు అలానే ఉండాలి అంటూ హాస్టల్ దగ్గర తీసుకెళ్లి నీ రూమ్ ఇది అని చూపిస్తారు. అప్పటికే అంజు వచ్చి ఉంటుంది. అంజు ఏడుస్తుండడం చూసి అరు తన దగ్గరికి వెళ్ళి, ఓయ్, నిన్నెవరిక్కడ బంధించలేదు, నిన్ను స్వేచ్ఛగా ఎగరనివ్వడానికి ఇలా చదువుకోమని పంపారు, అలా ఏడవకు అంటుంది. అంజు అరు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే అరు మోము చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది, కానీ కళ్ళల్లో ఏదో బాధ, దాన్ని దాచడానికి పెదవులపై నవ్వు కప్పుకొని ఉంటుంది. అరుంధతిని అంజు చూడడంతో అరుంధతి అంజుతో, హాయ్, ఐఆమ్ అరుంధతి, వాట్స్ యువర్ నేమ్ బేబ్ అంటుంది. అంజు కళ్ళు తుడుచుకొని, హాయ్, నా నేమ్ అంజలి అంటుంది. భార్గవ్ గారు అరుంధతి దగ్గరకొచ్చి, దట్స్ మై డాటర్, ఇలానే ఉండు, ఏడవద్దు, నవ్వుతూ ఉండు అని నుదుటిపై ముద్దు పెట్టి, బాయ్ బేబీ, టేక్ కేర్ అంటూ అంజు వైపు చూసి, ఏడవకు తల్లి, స్నేహంలో ఉన్న మాధుర్యంతో కుటుంబ ప్రేమను మరిచి గడుపు అని అంజు తలపై చెయ్యి వేసి జాగ్రత్త అని వెళ్ళిపోతారు. అంజుకి అరు బిహేవియర్ నచ్చేస్తుంది. అరుకి కూడా ఇలా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. క్లాసెస్ కూడా ఇద్దరు కలిసే వెళ్తారు. అరు అంజనా గారు గుర్తొచ్చిన తనని తాను చాలా మార్చుకుని నవ్వుతూ బ్రతికేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మాటిచ్చినట్టు అప్పుడప్పుడు భార్గవ్ గారు కూడా వస్తూ ఉంటారు. భార్గవ్ గారు ఒంటరితనాన్ని భరించలేక ఎల్లప్పుడూ బిజినెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఆయన కృషి వల్ల లేక అంజనా గారి ప్రేమ వల్ల ఆయన కంపెనీలన్నీ ఒక హై పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. ఇలా గడుస్తున్న కాలేజీ రోజుల్లో ఒకరోజు అంజు ఫోన్ చేసిన ప్రతిసారి రాజయ్య గారితో అరు ఇలా చేసింది నాన్న, చాలా బాగా ఆలోచిస్తుంది, చాలా మంచిది అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. దానితో రాజయ్య గారికి అరుని చూడాలనిపిస్తుంది. ఒకరోజు రాజయ్య గారు అంజు కోసం వెళ్తే అరుని ఆయన చూసి ఆయన అలసటని తెలుసుకుని అరు వెంటనే వాటర్ బాటిల్ తీసుకెళ్లి, హాయ్ అంకుల్, ఈ వాటర్ తాగండి, బాగా అలసిపోయి ఉన్నారు కదా, తాగండి అంటూ ఒక ప్లేస్ చూపిస్తూ అక్కడ కూర్చోండి అంటూ తీసుకెళ్లి ఆయనకి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఆయనకి ఏదో ఫీలింగ్ అరుంధతిని చూస్తుంటే, తనకి కావాల్సిన అమ్మాయి అన్నట్టు అనిపించి వాటర్ తాగి, నీ పేరేంటి అని అంటారు. అరు ఆయన పక్కన కూర్చొని, అదో ఓల్డ్ నేమ్లే అంకుల్, మీ అమ్మాయి నేమ్ చెప్పండి, వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటుంది. రాజయ్య గారు ఫోన్ చేశానమ్మా, వస్తుంది అంటారు. ఓహో అని అంటూ, ఏం చేస్తుంటారు అంకుల్ అని అడిగింది. ఫార్మింగ్ అన్నాడు ఆయన. అరు అవునా అంకుల్ అంటూ, అయితే ఆంటీ ఇంటి నుంచి ఏమేం చేసి పంపించారు అంటూ ఎంతో ఇష్టంగా అడుగుతుంది. ఆయన అరు మాటలకి కలుపుకొలికి ముగ్ధుడై వెంటనే ఒక బాక్స్ తీసి, ఇది నువ్వు ఉంచుకో అమ్మా అంటారు. అరుంధతి నవ్వుతూ, పర్లేదు అంకుల్ అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసి ఒక సున్నుండ తీసుకుని, ఇది చాలు అంటూ మెక్కుతూ, ఇంకేంటి అంకుల్ అంటుంది. రాజయ్య గారు, ఏముందమ్మా, మీ చదువు ఎలా సాగుతుంది అంటారు. అరు ఒక చేత్తో తింటూ ఇంకో చేత్తో సూపర్ అని చూపిస్తుంది. అప్పుడే అంజు వచ్చి మెక్కుతున్న అరుని చూసి, హే అరు అంటుంది. అరు నోట్లో ఉన్న సున్నుండని మింగేసి, అంజు, అంకుల్ నాకు సున్నుండి ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది, అంకుల్, అంకుల్ని పరిచయం చేస్తాను రా నీకు అంటూ రాజయ్య గారి వైపు చూస్తే ఆయన నవ్వుతూ చూస్తుంటారు. అరుంధతి, అంకుల్, తను అంజలి, నా రూమ్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉండగానే అంజు, నాన్న ఎలా ఉన్నారు అంటుంది. అరుంధతి అలా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే అంజు అరుని గమనించి, ఏంటి మేడం అంటుంది. అరుంధతి వెంటనే తేరుకుని, అంకుల్ మీ ఫాదరా, నాకు తెలియలా, సారీ అంకుల్ అని అంటుంటే ఆయన సారీ ఎందుకులే అంటూ కాసేపు ఇద్దరితో మాట్లాడతారు. రాజయ్య గారికి అరు మాటలు వేషాలు చూస్తుంటే మనసులో ఇప్పటి వరకు దాగి ఉన్న బాధ మొత్తం ఆవిరైపోతుంది. అలా కాసేపు ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఎవరి ఫాదర్స్ వచ్చినా అంజు అరులని బాగా ట్రీట్ చేస్తారు. కాలం గమనించడంతో ఇద్దరి బీటెక్ అయిపోతుంది. ఆ కాలేజ్కి వచ్చాక అరు ప్రతి ఇయర్లో వాళ్ళ అమ్మ తనకి దూరమైన రోజు ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ కాలేజీ లాస్ట్ డే ఏడుస్తుంది, అది అంజుని వదిలి వెళుతున్నందుకు. అలా లాస్ట్ డే కన్నీళ్లతో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. అరు కూడా భార్గవ్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడే కిందంతా గందరగోళంగా అనిపించడంతో అరు చెప్పడం ఆపేస్తుంది. వెంటనే కార్తిక్ వెళ్ళి అరు తలని ఎదకి హత్తుకుని, ఆ ఏజ్లో అత్తయ్య లేకుండా ఎలా ఉన్నావే,
అంత బాధ ఎలా అనుభవించావు అంటూ అరుణ్ని దూరం జరిపి తన వైపు చూసి అరుంధతి బాధపడుకు అంటూ కింద ఏదో జరిగినట్టుంది మళ్ళీ మాట్లాడుకుందాం పద వెళ్దాం అంటే అరు మౌనంగా తలూపుతుంది. ఇద్దరూ కలిసి కిందికొస్తారు. రాజయ్య గారు, అరుంధతి గారు, మహాదేవన్ గారు, సుగుణ గారు మాట్లాడుకుంటూ ఎక్కడికో వెళ్ళబోతుంటే కార్తీక్ అరు అక్కడికొచ్చి వాళ్ళతో ఎక్కడికి అంటారు. రాజయ్య గారు, కార్తీ అంజు ఏడుస్తూ ఉందంటరా అంటారు. అంతే, ఆ మాట వినడం ఆలస్యం. కార్తీక్ వెంటనే పక్కింటికి పరుగు తీస్తాడు. ఆ వెనకే అందరూ వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.